జాతకం మా జాతకం చిలక 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 బాబా రవికుమార్ జాతకం చాలా పెద్దగా ఉంది స్వామి. నీ కథ చెప్పాలంటే గణితం చూడాలి కదా, పంచాంగం డబ్బు సంపాదిస్తామని జీవితంలో మొత్తం ఆగదు. ఎవరికి ఇస్తావు డబ్బు తొందరగా రాదు. ఇంట్లో కూర్చుంటావు గంట, బయట మొత్తం 4 గంటలు తిరిగి వస్తావు. ఇంకా అన్నా తమ్ముల వల్ల ఎక్కువ సాయం మాత్రం లేదు. అన్నా తమ్ముల విషయంలో ఎక్కువ సాయం లేదు. నాన్నకి తమ్ముడు లేడు. సొంత కష్టం సొంత బుద్ధి లేదు. మళ్ళీ కొంత బిజినెస్ గురించి ఒక వ్యాపారం గురించి ఆలోచన పెట్టావు. రైతుదా కాదా, జరుగుదా జరగదా, ఒకసారి గణితం చూడాలి. పంచాంగం చాలా పెద్ద ఉంది. మళ్ళీ కథ చెప్పాలి. దేవుళ్ళు వచ్చారు, మొత్తం దుర్గా దేవుళ్ళు వచ్చిండు, ఎల్లమ్మ తల్లి వచ్చిండు, దుర్గా జానపరశులు వచ్చిండు, మౌలా సాహిబ్ వచ్చిండు. ఒకసారి గవ్వలేసి పంచాంగం చూడాలి. స్టోరీ చాలా పెద్దగా ఉంది కదా, చూడండి పంచాంగం. అలా కొన్ని విషయాలు చెప్పాలి జాతకం గురించి, సంసారం గురించి, భార్యభర్తల గురించి, వ్యాపారం గురించి, ఇల్లు భూమి. అందరికీ నమస్తే. మేము ఇప్పుడు లతీసాబ్ గుట్ట దగ్గర ఉన్నాము. ఇక్కడ చిలక జోస్యం చెప్తారంట, చూద్దాం. చెప్పండి. శ్రీచంద్ర జాతకం శివుడు పార్వతి వచ్చింది. కానీ నోట్ల మాట ఆగది. ఏ మాట వచ్చినా 10 మందిలో చెప్పేస్తుంది. అది హడావుడి ఎక్కువ, తొందర ఎక్కువ. పెద్దల మాట లెక్క చేయదు, తన మాట తన బుద్ధి. అలా గుణం వస్తే పని చేస్తుంది, గుణం రాకుండా పని చేయదు. అని మళ్ళీ ఏరే సిటీకి వెళ్ళే రాట ఉంది. 10 మందికి అన్నం పెట్టే రాట ఉంది. కానీ గవర్నమెంట్ కానీ సొమ్ము రాట ఉంది. జాబ్ వచ్చే రాట ఉంది. తండ్రి మీద ప్రేమ, తల్లి మీద పోట్లాడుతుంది. మాత్రం మంచిగా ఉంది. ఫ్యూచర్లో కూడా లైఫ్లో మాత్రం పనికి వస్తుంది. మళ్ళీ 10 మందికి అన్నం మీద రాదు, తొందర పనికి రాదు. పెద్దల మాట మాది నాది. అందరికీ నమస్తే. ఇప్పుడు మేము లతీసాబ్ గుట్ట దగ్గర ఉన్నాము. ఇక్కడ మేము చూసే వరకు చిలక జోస్యం అడుగుతున్నాము. చూడండి. చెప్పండి. అక్షర వినాయకుడు స్వామి వచ్చింది. అక్షర పుట్టంగానే కొన్ని గండాలు మొత్తం దాటిపోయినాయి. తల్లి కన్నా సరే, తండ్రి కన్నా సరే, ఏమో కన్నా సరే గండం పోయింది. అక్షర జాతకంలో కానీ పుట్టంగా కొడుకు అనుకుంటారు కానీ కూతురు అనుకోలేదు. అక్షర జాతకంలో కానీ మేనమామ మొత్తం ఆట ఆడిపిస్తుంది. విద్య మాత్రం బాగుంది, కానీ విద్య మాత్రం మధ్యన ఆపకూడదు. మా లైఫ్లో మాత్రం ఏ పని చేస్తున్నా కలిసి వచ్చి రాత ఉంది ఫ్యూచర్లో. కానీ అక్క చెల్లది, అన్న తమ్మది గంటన కొట్లాట. అంటే ఇంట్లో పని చేత కాదు, బయట పని గురికాడు ఎక్కువ. ధైర్యం మాత్రం మంచిగా ఉంది. ముందు లైఫ్ లాంగ్ మాత్రం ఏ పని చేసినా కలిసి వస్తుంది. అర్థం నల్ల బట్టలు మాత్రం పనికిరావు. కానీ శుక్రవారం మాత్రం మా చేతిలో డబ్బు ఏదో వాళ్ళకి అప్పు ఇవ్వకూడదు. ముందు ఆలోచన మాత్రం మంచిగా ఉంది మా జాతకం. అది శని మొత్తం దాటిపోయింది. సిటీ బట్టి రాత ఉంది. అదృష్టం మాత్రం పర్వాలేదు. నమ్మకం దేవుడు మాత్రం పూజించాలి. అందరికీ నమస్కారం. గుట్ట మీద చిలక చూసాడు. చెప్పలే నాకు. నువ్వు చెప్పు. అందరికీ నమస్కారం. మా తమ్ముడు పేరు విశ్వవిజ్ఞానచారి. ఇప్పుడు మేము చిలకల జోస్యం దగ్గర ఉన్నాము. కూర్చో. విశ్వవిజ్ఞానచారి జాతకం అంటే రావుడు. సాయిబాబా వచ్చింది, కనకదుర్గ మొత్తం దేవుళ్ళు వచ్చారు. లైఫ్ మాత్రం లైఫ్ కానీ ఫ్యూచర్ కానీ బాగుంది. కానీ పెద్దలు కానీ ఎంగిల్ చేత కొట్టకూడదు, దళిద్రం అని పిలవకూడదు. కానీ తల్లిదండ్రికి మాత్రం అన్నం పెడతాడు. కానీ తండ్రి కన్నా బుర్ర పెద్దది. తండ్రి మీద ప్రేమ ఎక్కువ. కానీ ఆలోచన మాత్రం మంచిగా ఉంది. కోరుకున్న పనులు సాధిస్తాడు. కానీ ముక్కు మీదలో కోపం. తిండికి ఎక్కువ, పని దొంగ. ధైర్యం మాత్రం మంచిగా ఉంది. ఈ బాబు తొడిగిన బట్టలు ఎవరికి దానం చేయకూడదు. ఇల్లు కొన్నా, బండి కొన్నా, ఏదైనా కొంటే ఈయన పెరటం ఉండాలి. కానీ ముందు ఆలోచన మాత్రం మంచిగా ఉంది. నా కోరుకుంది మాత్రం సాధించే రాత ఉంది. ముందు విద్యా చదువు మాత్రం కరెక్ట్గానే ఉంది. ఏ పని చేసినా లాభం దొరకదు, నష్టం దొరకదు.
చెయ్యి ఎవరికి చూపెట్టకూడదు ఎవరికి. అదృష్టాన్ని నమ్ముకొని ఎవరు మాత్రం పూజించండి. ముందు ముందు ఏం చేసినా మంచిగా జరుగుతుంది.